మాండసు తీవ్ర తుఫాను క్రమంగా బలహీనపడి తుఫానుగా కొనసాగుతుంది. రేపు తెల్లవారుజామున దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు, పాండిచ్చేరి ప్రాంతాల్ని తాకుతూ మహాబలిపురం సమీపంలో తుఫాను తీరం దాటే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత తుఫాను క్రమంగా బలహీనపడనుంది. ప్రస్తుతం ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణిస్తూ చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 260 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో తమిళనాడు, రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 65 నుంచి 75 కిలోమీటర్లు, కొన్నిసార్లు 85 కిలోమీటర్ల వేగంతో గాలు వీచే అవకాశం ఉంది. మాండూస్ తుఫాను ప్రస్తుతము నిన్న సాయంత్రం 5:30 గంటలకి తీవ్ర తుఫానుగా మారి ఈరోజు 5:30 గంటలకి వరకు కూడా కొనసాగుతూ ఈరోజు 8:30 గంటలకి బలహీనమై తుఫానుగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఇది కరైకల్కి తూర్పు దిశలో 180 కిలోమీటర్ల దూరంలోను, చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రానున్న గంటల్లో కూడా ఇది ఏంటంటే వాయవ్య దిశలో ప్రయాణించి రేపు రాత్రికి కానీ రేపు ఉదయానికి చెన్నైకి కరైకల్కి మధ్యలో ఉన్నటువంటి మహాబలిపురం పరిసర ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం ఉంది. మాండూస్ తుఫాను